హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మంచి టిప్ షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరిచ్చే ఒక లైక్ వల్ల ఇంకా మన వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుందన్నమాట. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉందనేది కూడా కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, విగ్రహాలు కూడా ఎంతటి నల్లటి విగ్రహాలైనా సరే మంచి షైనీగా దాని ఒరిజినల్ రంగు వచ్చేలాగా ఎలా చేసుకోవాలి, ఎలా క్లీన్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి ఎంత బాగా క్లీన్ అయ్యాయో. సో దీనికోసం అయితే ఒక వాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం రెండు ఇంగ్రీడియంట్స్ నేను యూజ్ చేశాను. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటితో జస్ట్ మీరు ఇలా వాటర్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి ఎటువంటి స్క్రబ్బింగ్ కూడా పని లేదు. మీరు లైవ్లో చూడొచ్చు, ఇక్కడ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు. జస్ట్ వాటర్లో డిప్ చేస్తే సరిపోతుంది. దాని రంగు మారుతుందన్నమాట, నలుపుదనం అంతా పోయి దాని ఒరిజినల్ వస్తుంది. చూడండి, ఇలాంటి వాటర్ని మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే ఒక 5 మినిట్స్లో ఇవన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. దానికోసము వాటర్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను హాట్ వాటర్ తీసుకున్నాను. కొంచెం మరిగిన నీటిలో ఒక గుప్పెడు చింతపండు వేయండి. చింతపండు మనం ఇంట్లో వాడుకోకుండా పక్కన పెట్టింది, ఎక్కువ రోజులు తెచ్చుకున్నాక నల్లగా అయిపోయిన చింతపండు ఉంటే పడేస్తాం కదా, అలా పడేయకుండా పక్కకు పెట్టేసుకోండి. ఇలా దీపాలు తోముకోవడానికే పక్కకు పెట్టుకోండి. తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ వేసాను. ఈ చింతపండు సాల్ట్ నానడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి పక్కకు వదిలేయండి. అలాగే 5-10 మినిట్స్ తర్వాత అది బాగా నానిన తర్వాత చూడండి, చింతపండునంతా కూడా గుజ్జు వదిలేలాగా మంచిగా ఇలా చేయాలన్నమాట. మీరు ఎంత బాగా ఇలా పిసికితే దాంట్లో నుంచి గుజ్జు అంత బాగా వస్తుంది. సో మనకి కావాల్సింది చింతపండు రసం అన్నమాట. సో ఈ రసాన్ని ఇక్కడ నేను వడగట్టి చూపిస్తున్నాను, అలాగే కూడా యూజ్ చేసేసుకోవచ్చు. కాకపోతే మీకు వీడియోలో క్లియర్గా కనపడడం కోసము నేను ఇక్కడ దీన్ని వడగడుతున్నాను. ఈ చింతపండు గుజ్జు కూడా పనికొస్తుంది, దాన్ని ఏం పడేయాల్సిన పని లేదు. సో ఫస్ట్ అయితే మీకు ఈ వాటర్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు డైరెక్ట్ చూడొచ్చు, దాన్ని వాటర్ని నేను జస్ట్ అలా పోస్తుంటేనే దాని రంగు వస్తుందన్నమాట. చింతపండు అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. మనకి పాతకాలంలో వాళ్ళు కూడా రాగి బిందెలు, ఇత్తడి బిందెలు నీళ్ళు తాగడానికి ఉపయోగించుకునే వాళ్ళు కదా, వాళ్ళు కూడా ఇలా చింతపండు ఉప్పుతోనే క్లీన్ చేసేవాళ్ళు. దాని ఒరిజినల్ గుణం ఉంటుందన్నమాట. మనం వేరే కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఆ పాత్రలు కొంచెము ఇంకొక రకంగా స్మెల్ వస్తూ ఉంటాయి. ఇలా మనము న్యాచురల్గా క్లీన్ చేసుకున్నామంటే దాని ఒరిజినల్ రంగు అలాగే ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మీరు లైవ్లో చూడొచ్చు. నేను ఇక్కడ దీంట్లో డిప్ చేస్తున్నాను. డిప్ చేసే కొద్దీ అది కలర్ చేంజ్ అవుతూ ఉంది. దీనికి ఎటువంటి స్క్రబ్బింగ్ కూడా పని లేదు. ఇలా మనము ఒక పెద్ద గిన్నెలో కానీ లేదంటే ఒక బేషన్లో కానీ ఇలా వాటర్ పోసేసుకొని మనం ఎన్నైతే తీసుకుంటామో అవి అన్నీ మునిగేలాగా వాటర్ పోసుకొని మనం పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉన్నామంటే అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. తర్వాత వాటర్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనం ఏవైనా పూజలు హడావిడిగా ఏమైనా చేయాలనుకున్నప్పుడు దీపాలు కడిగి లేకపోయినా సరే జస్ట్ ఇలా మీరు మరుగుతున్న నీటిలో చింతపండు వేసినా సరే ఇంకా తొందరగా నానిపోతుంది. మీకు ఇంత టైం లేదు అనుకున్న టైంలో అలా అయినా మీరు చేయొచ్చు. చింతపండుని పీసుకాలి, ఇది వడగట్టాలనే పని కూడా ఉండదు. అలా ఉడికించిన టైంలో కొంచెం స్టవ్ మీద పెట్టి మరిగించినారంటే దాంట్లో ఆటోమేటిక్గా చింతపండు రసం అంతా వస్తుంది. తర్వాత చూడండి, ఇక్కడ నేను ఇది మందంగా ఉంది పాత్ర, అయినా కూడా ఎంత బాగా క్లీన్ అవుతుంది చూడండి. ఇలా వాటర్తో అంటే సరిపోతుంది అనమాట. ఒక 5 మినిట్స్ వదిలేసామంటే ఆటోమేటిక్గా క్లీన్ అవుద్ది. ఇక్కడ మీకు వీడియోలో చూపించడం కోసం నేను కొంచెం తిప్పుతున్నాను అనమాట. ఏదైనా కొంచెం ఆయిల్గా ఉంది అని అనిపించినప్పుడు ఈ వాటర్లో ఫ్యూ డ్రాప్స్ విమ్ లిక్విడ్ కానీ ఏదైనా వాషింగ్ లిక్విడ్ ఏదైనా వేసుకొని మీరు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అదే దాంట్లోనే క్లీన్ అయిపోతుంది అనమాట, ఆయిల్ కూడా వదులుతుంది. సో ఇక్కడ నేనైతే వీటిని ఇలా ముంచి మీకు దాని రంగు కోసం చూపిస్తున్నాను కాబట్టి ఇలా వేస్తున్నాను అనమాట. అన్నీ కూడా మీరు ఇలా మునిగేలాగా పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచి తీస్తే సరిపోతుంది. ఈ చింతపండు గుజ్జు ఉంది కదా, దీన్ని మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది ఎక్కువ రోజులు వస్తుంది. దీన్ని ఏదైనా డబ్బాలో పెట్టుకొని నెక్స్ట్ టైంకి ఈ చింతపండు గుజ్జుని యూజ్ చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఇది కూడా చాలా బాగా క్లీన్ అయింది. ఇక్కడ చూడండి, నేను తోమేది చాలా పట్టుకునిందనమాట. తడి మీద బియ్యం వేయడం వల్ల అది ఖర్చుకున్నట్టుగా అయ్యి ఎక్కువ రోజులు ఉండిందనమాట. సో ఇక్కడ ఇది చూడండి, లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఎలా నల్లగా అయిపోయిందో. ఎలాంటివైనా సరే ఈజీగా క్లీన్ అయిపోతాయి. లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి.
అన్నీ కూడా క్లీన్ అయ్యాక మీరు ఇవి క్లీన్ చేసుకోవడం ఒక ప్రాసెస్ అయితే, వీటిని మీరు ఎలా స్టోర్ చేసుకుంటారు అంటే, ఇవి క్లీనింగ్ అయిపోయాక ఏం చేయాలి, ఇంకా తొందరగా మీకు మళ్ళీ మరకలు రాకుండా ఉండాలంటే మీరు ఎలా పెట్టుకోవాలనేది ఇంపార్టెంట్ అనమాట. మనం కడగడానికి ఇంత శ్రమ తీసుకుంటాం కదా, సో కడిగిన తర్వాత ఒక్క పని చేయడం వల్ల మీకు ఎక్కువ రోజులు ఇలాగే ఉంటాయన్నమాట. లేదు మనం ఇలా కడుక్కొని ఎంత నీట్‌గా కడిగినా సరే మళ్ళీ మరకలు పట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, అలా మరకలు పట్టకుండా ఎక్కువ రోజులు మనకి ఇలా షైనీగా కనపడుతూ ఉండాలి అనంటే, మీరు మంచిగా ఇవన్నీ చూడండి, ఇక్కడ వాటర్‌లో తీశాను నేను అన్నీ కూడా. ఇత్తడి పాత్రలైనా, రాగి పాత్రలైనా ఎంత బాగా క్లీన్ అయ్యాయి చూడండి. ఇక్కడ నేను విగ్రహం గూడా చూపిస్తాను. అమ్మవారి విగ్రహం ముందెలా ఉండింది చూడండి. ఇక్కడైతే చాలా రోజుల నుంచి తీయలేదన్నమాట ఇది. సో, ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం చూడండి ఎంత షైనీగా ఉందో, గోల్డ్ కలర్‌లో ఎంత చూడముచ్చటగా ఉంది కదా. సో, ఇవన్నీ కూడా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఒక కాటన్ టవల్ తీసుకొని, మీరు ఆ తడి ఉన్నప్పుడే, తడి ఆరిపోయాక అక్కడక్కడ మరకలు ఉన్నప్పుడు కాదు, ఆ తడి మీదనే తుడుచుకోవాలి. ఎందుకంటే తడి ఆరిపోయే కొద్దీ వాటి మీద డ్రాప్స్ మరకలన్నీ నల్లగా అవుతాయన్నమాట. కొంచెం రంగు మారుతూ వస్తుంది. సో, అలా కాకుండా వెంటనే ఆ వాటర్‌లో నుంచి తీసిన వెంటనే మంచిగా ఒక పొడి టవల్‌తో, అంటే తడిగా లేని టవల్‌తో ఇలా మొత్తం నీట్‌గా తుడుచుకోవాలన్నమాట. కడగడానికి మనం అంత కష్టపడతాం కదా. సో, కష్టపడిన దాన్ని మళ్ళీ వృధా చేయకుండా ఇలా నీట్‌గా అన్నీ కూడా తుడుచుకోవాలి. అన్నీ తుడుచుకొని స్టోర్ చేసుకొని చూడండి, ఎప్పటికీ అలాగే ఉంటాయి. వాటి రంగు ఏమి మారదు, ఎలాంటి మరకలు కనపడవు మెయిన్. మీరు ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అన్నమాట అలా తుడుచుకొని పెట్టుకోవడం వల్ల. సో ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అందరికీ ఉపయోగపడే వీడియోనే కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.